ఓం నమః శివాయ. అఖండ శక్తి సంపన్నుడైన ఆ ఆదిదేవుడు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా లింగరూపంలో కొలువుదీరిన దేవదేవుడు భక్తుల సేవలందుకుంటూ సకల కామ్యాలను సిద్ధింపజేస్తున్నాడు. భరతఖండాన నేటి కలియుగంలో పరమశివుడు తెలంగాణ రాష్ట్రంలోని చౌటుప్పల్లో పుణ్యలింగం రూపంలో కొలువుదీరగా ఈ దివ్య ప్రదేశం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనాథుల సేవే ఆదిదేవుని సేవగా భావించి మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సర్వకోట మండలం నుండి వచ్చిన ఆర్ ఆదినారాయణ, సుజాత దంపతులు, వారి కుమారుడు నిఖిల్ భక్తి సేవా మార్గాలలో తరించారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామాలపై పూజలు చేసి స్వామికి నీరాజనం సమర్పించారు. స్వామివారి దివ్యాశీస్సులు అందించేందుకు శఠగోపంతో ఆశీర్వదించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ వందనాన్ముఖ్యోర్ముక్షేమహం గాత్వః. సేవా మార్గంలో భాగంగా ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన శివాలయ నిర్మాణ పనుల్లో భాగమై ఇటుక సాయం చేసి పుణ్యకార్యంలో భాగమయ్యారు. సేవా మార్గంలో భాగంగా మహాశివరాత్రి సందర్భంగా శివపుత్రుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి శివయ్య అనుగ్రహాన్ని పొందారు. మహాశివరాత్రి సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి ఆదినారాయణ గారి కుటుంబంపై ఆ శివయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నా పేరు రాళ్లపాట ఆదినారాయణ అండి. అమ్మా నాన్న అనాథాశ్రయానికి వచ్చాను. గుడి ఎట్లా కడుతున్నారు ఏంటి అనేది చూశాను. బాగా కడుతున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. గుడి ఏ విధంగా డెవలప్ చేయాలనేది వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు పూజలు కానీ ఏవైనా సరే మంచిగా చేస్తున్నారు. మీకు తోసిన సాయం కొరకు భక్తులకు ఎవరైనా సరే ఇవ్వాలనుకుంటే మన అమ్మా నాన్న అనాథ క్షేత్రానికి వచ్చి ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఎంతోమంది అభాగ్యులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, అనాథులు ఉన్నారు. వాళ్ళ ఆకలి తీర్చడానికి పుణ్యలింగేశ్వర స్వామిగా వెలిసిన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామికి దర్శించడం జరిగింది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.